నమస్కారం. మనం ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ 15 సూత్రాలు తప్పక పాటించాలి. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించడం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. రోజుకు కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అని అంటారు. రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. రోజుకి 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు. త్రాగే నీటిలో కాస్త సోము కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు పరగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని క్రమంగా తప్పకుండా తీసుకుంటే ఎముకలు బలం తగ్గదు. ప్రతిరోజు భోజనం చేసి తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ను తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీరు పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతాయి. అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తము శుభ్రపరచును. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలు రాళ్ళు, ఎముకలు తత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలతో కూడిన నీటిని రోజు తాగండి. వారానికి ఒక రోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, వేపుళ్ళు, చక్కెర వంటి పదార్థాలు దూరంగా ఉండండి. భోజనం చేసిన సమయంలో మౌనంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోండి. రోజుకు 2 పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి. రాత్రి ఎక్కువసేపు మెలుకోవద్దు. దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.